జై శ్రీమన్నారాయణ. అంగరంగ వైభవోపేతంగా శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కల్సాపురం గ్రామం నందు శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాస శుక్ల దశమి 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 18వ తేదీ ఆదివారం నుంచి త్రయోదశి ఫిబ్రవరి 22వ తేదీ గురువారం వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మన జిల్లాలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం మరియు శ్రీ బాలాంజనేయ స్వామి వారి దేవాలయాల నడుమ అత్యంత సుందరమైన నూతన రాతి దేవాలయం నందు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నారు. శ్రీమతి తలారి శకుంతల గారు, శ్రీ తలారి పరశురాముడు గారు, వారి కుటుంబం మనోసంకల్పానికి ప్రతీక ఈ నూతన రాతి దేవాలయం. వారితో పాటు దేవాలయ నిర్మాణానికి ఏర్పడ్డ కమిటీ వారి శ్రమ సహకారంతో ప్రజలకు ఆధ్యాత్మిక తీయందనాన్ని పంచాలా, భక్తి భావాన్ని పెంచాలా అన్న సదుద్దేశంతో ఆ లక్ష్మీ నారాయణ స్వామి వారి దివ్యాశిస్సులతో ఈ రాతి దేవాలయ నిర్మాణానికి ఉపక్రమించారు. భక్తుల కోర్కెలు తీర్చి ముక్తిని ప్రసాదించే ఈ దేవాలయం ఒక మహిమాన్విత ప్రదేశంగా వెలుగొందాలని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారిని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి పరశురామ్ గారు. మీరిక్కడ దేవాలయం నిర్మించాలా అన్న ఆలోచన ఎలా కలిగింది? జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మొదటగా ఈ ఆలయం నా ఆలోచనలోకి రావడం 3 సంవత్సరాల క్రితము ఆ దేవదేవుడు లక్ష్మీనారాయణ స్వామి వారు మా కళలో కనిపించి నాకు నా భార్యకు ఒకటే కళ, లక్ష్మీనారాయణ స్వామి కనిపించడము, దేవస్థానము కసాపురం ఆవరణలో లక్ష్మీ ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో చేయాలనే ఒక మంచి సంకల్పము. అందులో కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు మాట ఇచ్చాడంట, శ్రీ ఆంజనేయ నీకు ఒక నెట్టికంటి అనే ఒక కశ్యకపురం, ఇది అంటే కసాపురం కంటే ముందు కశ్యకపురము దీని నామకరణంగా ఉండేది. ఆ కశ్యకపురంలో ఆంజనేయ స్వామి వారికి నెట్టికంటి అనే క్షేత్రం ఏర్పడుతుంది అని ఆంజనేయ స్వామి వారు రాముడికి శ్రీరామచంద్రుడు చెప్పాడంట ఆంజనేయ స్వామికి, నీవు లేని క్షేత్రం నాకెందుకు, ఆ క్షేత్రం ఎందుకు స్వామి, నీ పాదాలే నాకు శరణము అని ఆంజనేయ స్వామి అనగా, నేనెక్కడ పోతాను ఆంజనేయ, మీ తల్లి సీతమ్మ లక్ష్మిగాను నేను నారాయణుడిగా తూర్పు ఉత్తర ఈశాన్య దిశలో నీ క్షేత్రం పక్కనే అక్కడ నాకు కోవెల వెలుస్తుంది, అది కూడా క్షేత్రపాలకులై నెట్టికంటి ఆంజనేయ స్వామి బాలాంజనేయ స్వామి మీ ఇద్దరు అక్కడ దేవాలయం నిర్మిస్తారని చెప్పి ఆంజనేయ స్వామికి రాముడు శ్రీరామచంద్రుడు మాట ఇచ్చాడంటనే. అందుకనే కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దక్షిణం వైపు ఆంజనేయ స్వామి నిలబడి ఉన్నా ఆయన అభయం మాత్రము ప్రజలకు ఇస్తుంటాడు, మనలాంటి భక్తాదులకు ఇస్తుంటాడు. ఆయన ఆలోచన తీరంతా కూడా ఆయన దేవదేవుడు, ఆయన తల్లిదండ్రులైనటువంటి సీతారాముల వారి లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం నిర్మాణం కోసమే ఎప్పుడెప్పుడు వస్తాడా నా తండ్రి నా తల్లి సీతమ్మ అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఈ దేవాలయానికి ఆయన తూర్పు ఉత్తర ఈశాన్య దిశలోనే ఆయన దేవస్థానం ఇక్కడ కావడము, మనమంతా నిమిత్త మాత్రలము, మనం మానవ మాత్రలమే తప్ప ఆయన సంకల్పం మా పైన కలగడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మా అమ్మా నాన్నలు ఎన్నో జన్మలు చేసిన పుణ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుందనేది మాత్రం వాస్తవం. మరొక విషయం అండి, రాతి దేవాలయమే నిర్మించాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? ఆయన ఆదిదేవుడు కాబట్టి అందరి దేవాలయాల్లో కాకుండా ఆయన దేవాలయమే ఒక ప్రత్యేకతగా ఉండాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు రాతి దేవాలయం అయితేనే బాగుంటుంది. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఎలా అయితే హంపీలోనో ఇతరత్ర దేవాలయాలు రాతితో నిర్మింపచేసినాడో అలానే చేయాలా, ఆదిదేవుంది భగవంతుని చేస్తే బాగుంటుందనే ఒక మంచి సంకల్పంతోనే. మరొక విషయం అండి, ఇప్పుడు మనం ఈ దేవాలయం చూస్తున్నాం. ఈ దేవాలయ ప్రాంగణంలో ఎన్నో అపురూపమైనటువంటి శిల్పాలు కూడా మనం దర్శించుకోబోతున్నాం. మరి అలాగే మీరు ఇంతకుముందు మాటల్లో ఒకసారి చెప్పారండి, ఇక్కడ ఒక బావిని త్రవ్వుతున్నప్పుడు అందులో నుంచి ఆ శివలింగం స్వయంభూగా వెలిశారు అని. తూర్పు ఉత్తర ఈశాన్య దిశలో దేవాలయంలో ప్రాంగణంలో బావి కోసము మేము జేసీబీ ద్వారా ఒక మిషన్ ద్వారా తీస్తూ ఉండగా
9 అడుగుల హైట్లో 9 అడుగుల లోతులో స్వయంభూ శివలింగం బయటికి రావడం. ఆ శివలింగం కూడా చాలా పెద్దగా ఉంది. ఆ శివలింగాన్ని అట్లే పెట్టేసి ఆ బావిలో నీళ్లు పోసేసి స్వయంభూ శివలింగం ఏర్పడింది కాబట్టి ఆ శివుడే. ఎందుకంటే శివకేశవులు ఆదికేశవులు ఇద్దరు ఒకటే వాళ్ళు అనే దానికి కూడా నిదర్శనంగా శివుడు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా మనకు స్వయంభుగా రావడం కూడా ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో రావడం ఇదొక విశిష్టత. ఇక్కడ ఆ పుణ్యభావిగా ఆ స్వామివారిని శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠింప చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు ఈ ప్రాణ ప్రతిష్టకు ఏ ఏ ప్రాంతం నుంచి స్వామీజీలు వచ్చేస్తున్నారండి? ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన చిన్న జీయర్ స్వామీజీ వారి దివ్యమంగళ ఆశీస్సులతో ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుందని తెలపడానికి సంతోషిస్తున్నాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎప్పటి నుంచి చేపట్టినారు? ఇప్పటికి సుమారుగా 3 సంవత్సరాలు, అంటే 355 రోజులు కావస్తున్నది ఈ రోజుకు. ఈ ఆలయము లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో తర్వాత కొన్ని చోట్ల దేవాలయాల్లో ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రారంభించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఆలయం పూర్తి కాక మునుపే 355 రోజుల ముందు ఈ నిర్మాణం కొనసాగుతున్నా ఫస్ట్ ప్రజలకు భోజనం అందించాలా, ఆ మంచి ఆహారం అందించాలా అనే ఉద్దేశంతో పేదలకు అన్నదాన కార్యక్రమం మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటరామరెడ్డి గారి ద్వారా ప్రారంభించాము. 350 రోజులు కావస్తుంది. 355 రోజులు పూర్తి చేసుకున్న రోజు ఈ రోజుకి. జై జై శ్రీమన్నారాయణ. నేను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నందు సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పటికీ 355 రోజులు వచ్చి నిత్యాన్నదానంలో చేస్తున్నాను. ఇక్కడ దేవాలయం నందు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.